హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే కొన్ని కీలక అంశాలు వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ సర్వే చెప్పింది. ఆ సర్వే ప్రకారం ఎన్డీఏకు 324, ఇండియా కూటమికి 288 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 54,788 మంది అభిప్రాయాలను ఈ సర్వే వెల్లడించింది. అయితే 2014-2018 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ చాలా దెబ్బతిన్నది. 2014-2019లో ఆ పార్టీ మెజార్టీ మార్కు 272ను సొంతంగానే దాటేసినా కానీ 2024కి వచ్చేసరికి 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎన్డీఏ మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీ మద్దతుతోనే ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతున్నది. అయితే ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వే చేస్తున్నది. ఫిబ్రవరిలో చేసిన సర్వే కంటే ఆగస్టులో చేసిన సర్వే చూస్తే ఫిబ్రవరిలో ఎన్డీఏకు 343 వస్తాయని అంటే ఆగస్టుకి వచ్చేసరికి 324 సీట్లు అంటే తగ్గినాయి. అదే సమయంలో ఫిబ్రవరిలో చేసినప్పుడు ఈ 343 స్థానాల్లో బీజేపీ సొంతంగానే 281 స్థానాలు గెలుచుకుంటుంది, అంటే మెజారిటీ మార్కు దాటుతుందని చెప్పింది. కానీ ఆగస్టులో చెప్పిన సర్వే ప్రకారం 324 స్థానాల్లో బీజేపీ 260 స్థానాల దగ్గర, మిగతా సీట్లు ఎన్డీఏ మిత్రపక్షాలకు వస్తాయని. ఇక్కడ బీజేపీకి సీట్లు తగ్గుతున్నాయి, వాళ్ళ భాగస్వామ్య పక్షాలకు సీట్లు పెరుగుతున్నాయి. ఈ రకంగా చూసినప్పుడు 6 నెలల్లోనే బీజేపీ ఈ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయిందనేది మనకు ఈ సర్వే ఆధారంగా తెలుస్తున్నది. ఈ రకంగా చూసినప్పుడు బీజేపీ 2014-2019లో భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం లేకుండానే మెజారిటీ మార్కు సాధించినప్పటికీ ఇప్పుడు తాజా సర్వే ప్రకారం సొంతంగా ఎన్డీఏ మెజారిటీ మార్కు దాటినా కానీ బీజేపీ బలం మాత్రం గతంలో కంటే తగ్గిందనేది మనకు ఈ అంకెల ద్వారా తెలుస్తున్నది. అంటే 272 స్థానాలు బీజేపీ సొంతంగా గెలుచుకోలేదు, 260 స్థానాలకే పరిమితం అవుతుందని తాజా సర్వే తేటతెల్లం చేస్తున్నది. థ్యాంక్ యూ.